ప్రస్తుతం వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. ఈ సీజన్లో మీ ఆరోగ్యం విషయంలో జరభద్రం అంటూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక మోస్ట్ షాకింగ్, ఆందోళనకరమైన హెచ్చరికను జారీ చేసింది. మన దేశంలో కేవలం కలుషిత ఆహారం, ఫుడ్ పాయిజనింగ్ వల్లే ఏటా ఏకంగా 15 లక్షల మంది మరణిస్తున్నట్లు WHO పేర్కొంది. పెద్దలతో పోలిస్తే 5 ఏళ్లలోపు చిన్న పిల్లలకు ఈ ముప్పు 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలంలో తేమ వల్ల నిల్వ ఉంచిన పప్పులు, ధాన్యాల్లో ఆప్లటాక్సిన్లు అనే ప్రమాదకరమైన ఫంగస్ ఏర్పడి లివర్ దారుణంగా పాడైపోతుంది. వండిన వంటలను ఫ్రిడ్జ్ లో పెట్టకుండా బయట గది ఉష్ణోగ్రత వద్ద ఉంచితే కేవలం 4 నుండి 6 గంటల్లోనే అందులో బ్యాసిల్లస్ సెరియస్ అనే భయంకరమైన టాక్సిన్లు వృద్ధి చెందుతాయి. స్ట్రీట్ ఫుడ్, కలుషిత నీటి వల్ల వచ్చే కలరా కేసుల్లో 60% కారణం నిర్లక్ష్యమేనట. ఒకవేళ తిన్న తర్వాత 101 డిగ్రీస్ ఫారెన్హీట్ కంటే ఎక్కువ జ్వరం, వాంతులు వస్తే అస్సలు లైట్ తీసుకోవద్దు. దీని నుండి తప్పించుకోవడానికి మార్కెట్లో లభించే 1500 నుండి 3000 బడ్జెట్ గల UVC లైట్ బాక్సులు వాడచ్చు. అలాగే కూరగాయలను బేకింగ్ సోడా నీళ్లతో కడిగితే 90% పురుగుల మందుల అవశేషాలు క్లీన్ అయిపోతాయి.